జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి వ్రతం చేసే విధానము మరియు వ్రతకథ. ఏకాదశి వ్రత విధానము. ఏకాదశి రోజున ప్రాతఃకాలముననే నిద్రలేచి తలస్నానం చేసి శ్రీమన్నారాయణునికి దీపారాధన చేసి ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున ఉపవాసముండాలి. రోజంతా విష్ణునామస్మరణతో గడపాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి. విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రము, శ్రీహరి స్తోత్రము, విష్ణు చాలీసా మొదలైన స్తోత్రాలను పఠించాలి. శ్రీ మహావిష్ణువుకి తులసీ దళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున తులసీ దళాలు శ్రీ మహావిష్ణువుకి సమర్పించాలి. ఏకాదశి రోజున రాత్రి జాగరణం చేయాలి. ద్వాదశి రోజు పారణ చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి. జయ ఏకాదశి వ్రతకథ. కుంతీ కుమారులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు కృష్ణునితో, కృష్ణా, నీవు అందరినీ ఆకర్షిస్తావు. నీ స్వరూపము దేశ కాల వస్తు పరిచ్ఛేదమైనది. నీవు దేవాది దేవుడివి, జగన్నాథుడివి. ఈ చరాచర ప్రపంచములో 4 రకాల జీవులున్నారు. పేలు, నల్లులు, దోమలు మొదలైనవి చెమట వలన జన్మిస్తాయి. పక్షులు, పాములు, జలచరములు మొదలైనవి గ్రుడ్డు నుండి జన్మిస్తాయి. చెట్లు భూమిని చీల్చుకొని జన్మిస్తాయి. మానవులు, పశువులు మొదలగునవి మావి నుండి జన్మిస్తాయి. వీటన్నింటికీ కర్తవు నువ్వే. వీటిని వికృతముగా కూడా చేయగల సమర్థుడవు నీవే. రక్షించేవాడివి నీవే, నశింపజేసేవాడివి నువ్వే. యశోదానందనా, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి? దానిని ఏ విధంగా ఆచరించాలి? ఆ రోజున ఏ దేవుణ్ణి విశేషంగా పూజించాలి? ఈ విషయాలన్నింటినీ నాయందు దయ ఉంచి వివరించి చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, భరతవంశమునకు అలంకారమైనవాడా ధర్మరాజా, మాఘమాసములోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి జయ అని పేరు. అన్ని ఏకాదశుల వలెనే ఈ ఏకాదశి కూడా సమస్త పాపములను పోగొడుతుంది, పిశాచత్వాన్ని నశింపజేస్తుంది. ఈ వ్రతమును ఆచరించిన మానవునికి ప్రేతత్వమే ఉండదు. ఇన్నింటిని కలిగించే పవిత్రమైన శ్రేష్టమైన ఈ ఏకాదశిని మిక్కిలి ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. ఇది మానవుని ప్రధాన కర్తవ్యం. ఈ ఏకాదశికి సంబంధించిన శుభప్రదమైన పురాణ కథ ఒకటి ఉంది. పద్మపురాణంలో ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వివరంగా చెప్పాను. దానినే మళ్ళీ నీకు వివరంగా చెప్తాను, విను. ధర్మరాజా, ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలందరితో కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యములను అనుభవిస్తూ నివసిస్తున్నాడు. దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. స్వర్గలోకంలో దేవతలు మనము తినే అన్నం తినరు. వాళ్ళు నిరంతరం అమృతమునే త్రాగుతుంటారు. ఆ అమృతమును కూడా నోటితో త్రాగరు, కళ్ళతోనే సేవిస్తారు. నిరంతరము అప్సరసలతో సేవింపబడుతుంటారు. ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనముంది. ఆ నందనవనంలో అప్సరసలతో విహరిస్తూ ఆనందిస్తూ వారిని ఆనందింపజేస్తూ ఉంటారు. ఒక రోజున దేవేంద్రుడు అప్సరసలతో విచ్చలవిడిగా విహరిస్తూ ఆనందిస్తున్నాడు. 50 కోట్ల మంది నర్తకీమణులచే నాట్యం చేయించాడు. ఆ సమయంలో గంధర్వులు గానం చేస్తుంటారు. ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు. అతడు కూడా అక్కడే ఉన్నాడు. అతడు శివునికి పరమభక్తుడు. అతడే శివమహిమ్న స్తోత్రమును రచించినవాడు. ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడున్నాడు. అతని ప్రక్కనే అతని కుమార్తె, భార్యయగు మాలిని కూడా కూర్చొని ఉన్నారు. మాలిని చిత్రసేనునకు
పుష్పవాన్ అనే పేరుగల కుమారుడు కూడా ఉన్నాడు. అతనికి మాల్యవాన్ అనే పేరు కూడా ఉన్నది. పుష్పవతి అనే ఒక గంధర్వకన్య మాల్యవంతునియందు విశేషమైన వ్యామోహాన్ని పొందినది. మన్మథుని బాణములకు గురి అయినది. నిరంతరము మాల్యవంతుని కొరకు తహతహలాడుతున్నది. ఆ పుష్పవతి శృంగారపూరితములైన తన హావభావములతోనూ కటాక్షములతోనూ మాల్యవంతుణ్ణి తన వశము చేసుకున్నది. 16 సంవత్సరములు వచ్చేసరికి గాడిద వంటి పిల్ల కూడా అప్సరసలా తయారవుతుంది అని నానుడి ఉంది. ఈ పుష్పవతి గంధర్వ దంపతులకు పుట్టినది, యౌవనంలోకి ప్రవేశించినది. మరి ఆమె అందాన్ని వర్ణించడం ఎవరితరమవుతుంది? రూపలావణ్య సంపదకు పుష్పవతి ఒక గని. తామరకాడల వంటి సుకుమారమైన ఆమె చేతులు ప్రేమికుని కంఠమును బంధించుటకు మన్మధుడు ఉపయోగించు కంఠపాశము వలె ఉన్నాయి. ఆమె ముఖము పూర్ణిమనాటి చంద్రునివలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది. ఆమె కళ్ళు పద్మముల వలె విశాలముగా ఉండి చెవుల వరకు వ్యాపించినాయి. ఆమె చెవులు ఆభరణములతో అలంకరించబడి శ్రీకారములాగా శోభిల్లుతున్నాయి. ఆమె మెడ చంద్రహారము మొదలగు దివ్యమైన ఆభరణములతో అలంకరింపబడి మరింతగా ప్రకాశిస్తూ అందంగా ఉంది. ఆమె పాదములు ఎర్ర కలువలతో సమానమైన కాంతితో శోభిల్లుతున్నాయి. ఇంతటి అందమైన ఆ పుష్పవతియందు మాల్యవంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు. ఇంద్రుణ్ణి సంతృప్తిపరచడం కోసం వీరందరూ కూడా నృత్యం చేయడానికి వచ్చారు. పుష్పవతి, మాల్యవంతుడు కూడా ఆ సభలో నృత్యం చేయడానికి వచ్చారు. వీరిద్దరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ చిత్త విభ్రమమును పొందారు, పరవశులైనారు. లయ తప్పి అపస్వరంతో పాడుతున్నారు. ఆ ప్రేమికులిద్దరూ మన్మధుని పంచబాణాలకి వశులైనారు. వారు ఏ సభలో ఉన్నారో గుర్తించే స్థితిలో లేరు. ఒకరి చూపులతో మరొకరి చూపులు కలుపుకొంటున్నారు. లయ తప్పిన సంగతి గమనించుకోకుండానే పాడుతున్నారు. వారిద్దరి మనసులు వారు చేస్తున్న పనిమీద లగ్నమై లేవు అనే విషయం వారికి తెలియలేదు. కాని వారి మనసులు మరొక విషయంలో లగ్నమై ఉన్నాయనే విషయం ఇంద్రుడు గ్రహించాడు. తాళము తప్పింది, లయ కూడా తప్పింది. వారిద్దరూ పాడే పాట చెవులకు ఇంపును కలిగించలేదు. త్రిలోకాధిపతి అయిన నా ఎదురుగానే వారు ఆ విధంగా తనను అవమానపరుస్తున్నారని అనుకొన్నాడు శచీదేవి భర్త అయిన ఇంద్రుడు. మిక్కిలి కోపాన్ని తెచ్చుకున్నాడు ఇంద్రుడు. కాముకులైన ఆ గంధర్వుల జంటని, ఛీఛీ పాపాత్ములారా, మీ ప్రభువైన నా యాజ్ఞను అతిక్రమించినందువలన మీరు శిక్షార్హులు. మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని శిక్షిస్తున్నాను. మీరిద్దరూ పిశాచములుగా అవ్వండి. దంపతుల రూపంలో మానవలోకమునకు పోయి మీరు చేసిన చెడ్డ పనికి తగిన దుష్ఫలితమును అనుభవించండి అని శపించాడు. ఆ విధంగా శపించబడిన ఆ కాముకులిద్దరూ మనసులో మిక్కిలి పరితపించారు. దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకి చేరుకున్నారు. ఇంద్రుని శాప ప్రభావంగా పిశాచములైనారు. గహనమైన అరణ్యములలో తిరుగుతున్నారు. భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. పశ్చాత్తాపంతో కూడిన మనసుగలవారైనారు. మిక్కిలి కష్టదశను పొందారు. పిశాచ జన్మలో వాసనను, రుచిని, స్పర్శను తెలుసుకునే అవకాశముండదు. శబ్దము, రూపము వికృతంగా ఉన్నాయి. దేహమును నశింపచేసేటటువంటి దప్పిక కలిగినా ఆ దప్పికతో తప్పనిసరిగా బాధపడి తీరవలసిందే. ఈ విధంగా ఆ పిశాచాలు రెండు బాధపడుతూనే ఉన్నాయి. నీళ్లు త్రాగలేకపోతున్నాయి. ఆ పిశాచ దంపతులు తాము చేసిన దుష్కర్మకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. నిద్రాసుఖం కూడా లేదు వాళ్ళకి. ఒకరితో ఒకరు కీచులాడుకుంటూ
ఏకాంతమును కలిగించే కొండగుహలలో విహరిస్తున్నారు. హిమాలయాలలో నిరంతరము మంచు కురుస్తుంటుంది కదా. ఇక అక్కడి చలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది? ఈ పిశాచ దంపతులు ఆ చలికి గడగడ వణికిపోతున్నారు. పళ్ళు టపటపలాడించుకుంటున్నాయి. వారి శరీరము గగుర్పాటును పొందుతున్నది. ఈ విధంగా చలిబాధ పడుతున్నారు. ఆ పిశాచ దంపతులు గాలిని కూడా ఆహారంగా స్వీకరించడం మానేశారు. నీరు దొరికినా త్రాగడానికి వారికి వీలులేదు కనుక నీరు త్రాగడం లేదు. పిశాచములు సాధారణంగా ఇతర జీవులను భయపెట్టి హింసిస్తుంటాయి. ఈ పిశాచాలు రెండు ఆ జయా ఏకాదశి తిథినాడు జీవహింసను చేయడం మానేశాయి. ఆకులుగాని పండ్లుగాని తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలిబాధను సహిస్తూ పడి ఉన్నాయి. ఎండ రాగానే చలికి ఎండ కాచుకుంటూ ఉండగానే సూర్యుడు అస్తమించాడు. భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది. అది మాఘమాసము. అందులోనూ హిమాలయ ప్రాంత అరణ్యము. దారుణమైన చలిబాధ కలుగుతుంది. ఆ బాధను అనుభవిస్తూ ఆ చెట్టు క్రిందనే ఉన్నాయి పిశాచ దంపతులు. మంచుకి తడిసిన ఆ పిశాచాల జంట మంచుగడ్డల వలె జడములైనాయి. ఒకరి శరీరమును భుజములను మరొకరు కౌగిలించుకుని ఆ రావి చెట్టు మొదటిలోనే కూర్చున్నారు. ఆ రాత్రంతా ఆ పిశాచములకు నిద్ర అనేదే లేదు. చలివలన ఆలింగనమునందలి సుఖము కూడా లేకుండా పోయింది. క్రమంగా చలితోనే ఆ రాత్రి గడిచిపోయింది. జయా ఏకాదశి నాటి రాత్రి జాగరణము చేసినట్లయింది ఆ పిశాచాల జంటకి. ఇష్టంతోగాని ద్వేషంతోగాని ప్రాణభయంతోగాని ఏ విధంగానైనా మంచి పని చేయడం ఉత్తమమైన పని అని పెద్దలు అంటూ ఉంటారు. ఆ పిశాచములకు కూడా బాధతోనైనా వ్రతము చేయుట వలన కలిగే ఫలము లభిస్తుంది కదా. ద్వాదశి నాడు ఆ పిశాచాలు ఏకాదశి నాడు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయ సమయమున భుజించినాయి. దానితో జయా ఏకాదశి వ్రతము పూర్తి చేసినట్లయింది. ద్వాదశి పారణ కూడా జరిగింది. దానితో భగవంతుడు వారి పట్ల ప్రసన్నుడైనాడు. వారిద్దరికీ పిశాచత్వం తొలగిపోయింది. పుష్పవతి మాల్యవంతులిద్దరికీ పూర్వపు గంధర్వ స్వరూపం ప్రాప్తించింది. వారిద్దరి మధ్య పూర్వపు స్నేహభావం మరల ఏర్పడింది. గంధర్వులకు తగిన అలంకారములన్నీ వారి శరీరములయందు ఆవిర్భవించినాయి. ఇంతకుముందు పరిచయమున్న అప్సరసలు విమానమును తీసుకొని వచ్చారు. ఈ ప్రేమజంట ఆ విమానాన్ని ఎక్కింది. వీరిద్దరూ తుంబురుడు మొదలగు వారిచే పొగడబడ్డారు. హావభావములతో తుంబురాదులను సమాదరిస్తున్నారు మాల్యవంత పుష్పవతులు. మానసికమైన ఆహ్లాదమును పొందుతూ స్వర్గలోకంలోకి ప్రవేశించారు. స్వర్గలోకంలోకి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుని దగ్గరకు వెళ్లారు. ఆనందంతో నమస్కారం చేశారు. పూర్వరూపములను పొందిన వారిద్దరినీ చూసి ఇంద్రుడు ఆశ్చర్యభరితుడైనాడు. అప్పుడు ఇంద్రుడు వారితో, నేను పిశాచములు కమ్మని మాత్రమే శపించాను, శాపవిమోచనం చెప్పలేదు కదా. మరి మీరు ఏ పుణ్యకార్యమును ఆచరించి నా శాపము నుండి విముక్తులైనారు? లేక ఏ భగవంతుడైనా మీకు ప్రత్యక్షమై మీకు శాపవిమోచనం కలిగించారా? నా శాపము అమోఘమైనది. సాధారణమైన వారు ఆ శాపము నుండి తప్పించుకోలేరు. మీకు ఏదో ఒక విశిష్టమైన సహాయము లభించి ఉంటుంది అన్నాడు. ఇంద్రుని ప్రశ్నలకు సమాధానంగా మాల్యవంతుడు, ఓ ప్రభూ, మాకు వాసుదేవుని అనుగ్రహము లభించింది. జయా అనే ఏకాదశి వ్రతమును ఆచరించే అదృష్టం కలిగింది. దానితో మా ఇద్దరికీ కలిగిన పిశాచత్వం తొలగిపోయింది. ఇదంతా భక్తి యొక్క ప్రభావమే కాని
మేము చేసిందేమీ లేదు అని అన్నారు. అప్పుడు ఆ గంధర్వ జంటతో ఇంద్రుడు, పరమ పవిత్రులారా, మీరు విష్ణుభక్తియందు ఆసక్తి కలిగి ఏకాదశి వ్రతమును చక్కగా ఆచరించారు కనుక మీరు మాకు వందనీయులు. హరిభక్తులు కాని శివభక్తులు కాని ఎవరైనా సరే, వారు మానవులైనా కూడా మాకు పూజనీయులే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందులోనూ మీరు విష్ణుభక్తి సంపన్నులు, దేవయోనియందు జన్మించినవారు. మరి మీరు పూజనీయులు అవడంలో ఏమీ సందేహం లేదు. నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యథేచ్ఛగా విహరించు. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలుగవు అన్నాడు. ఈ కారణంగా జయ అనే పేరు కలిగిన ఈ హరివాసరము ప్రతి ఒక్కరి చేత ఆచరింపదగినది. దీనివలన బ్రహ్మహత్య వలన కలిగే దోషము కూడా తొలగిపోతుంది. ఈ లోకంలో ఏ మానవుడు ఈ జయా ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతడు సమస్త దానాలు చేసినట్లే, సమస్త యజ్ఞములు ఆచరించినట్లే, సమస్త తీర్థములలో స్నానము చేసినట్లే మహాత్ముడవుతాడు. భక్తి శ్రద్ధలతో ఏ మానవుడు ఈ ఏకాదశి వ్రతం చేస్తాడో అతడు 100 కోట్లు కల్పముల వరకు వైకుంఠలోకంలో ఆనందం అనుభవిస్తాడు. ఇది నిశ్చయము. ఈ జయా ఏకాదశి మహాత్మ్యాన్ని చదివినా విన్నా అగ్నిష్టోమ యాగము చేసిన పుణ్యమును పొందుతారు.